సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. దీన దశలో ఉన్న నన్ను లేవనెత్తి దీవించినావు. దీన దశలో ఉన్న నన్ను లేవనెత్తి దీవించినావు. నేను హించని స్థానమునకు, నేను హించని స్థానమునకు నన్ను నీవు ఎక్కించినావు. నన్ను నీవు ఎక్కించినావు. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. అల్పుడనైనా నన్ను నీవు దర్శించుటకు ఏ పాటి వాడను. అల్పుడనైనా నన్ను నీవు దర్శించుటకు ఏ పాటి వాడను. వేల్పులలో నిన్ను పోలిన దేవుడు, వేల్పులలో నిన్ను పోలిన దేవుడు లేనే లేడు మా యెహోవా. లేనే లేడు మా యెహోవా. ఇంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మరి గొప్ప సిలులు అనే అంశంలో ఒక నూతన స్వభావము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. సిలువ ద్వారా, త్రూ ద క్రాస్ యూ హ్యావ్ ఏ న్యూ నేచర్. అది చాలా మరి ఆలోచింపదగింది. క్రీస్తునందున్న వాడు నూతన వ్యక్తిగా మారుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమన్స్ 6:6. పాత రోత స్వభావాన్ని తొలగించుకొని నువ్వు నూతనపరచబడుతున్నావు. 6:6 రోమన్స్. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదాం. పాత రోత స్వభావము వదిలిపోతుంది సిలువ శక్తి ద్వారా. సిలువను మరి ఆ శక్తి ద్వారా యేసు ప్రభు నీ కొరకు మరణించినాడు, పాపము నుండి నిన్ను విడిపించినాడు.
పాపం నుండి నేను విడిపించడానికి ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చినాడు. యేసు ప్రభు ఒక్కడే లోకరక్షకుడు, జగద్రక్షకుడు, సర్వలోక పాప పరిహారార్థం తన రక్తాన్ని ధారపోయడానికి వచ్చినాడని మీరు చూస్తారు. మరి ఏ పుస్తకాల్లో ఇవి లేవు, ఏ గ్రంథాల్లో కనబడదు. ఏ యుగ పురుషుడు కానీ, దేవతలు దేవుళ్ళని పేరుతో వచ్చిన వారు ఎవరు కూడా పాప క్షమాపణ నిమిత్తం రాలేదు. అందుకొరకు ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు వచ్చినారు. శిష్టులు అంటే నీతిమంతులను రక్షించడానికి, పాపులను శిక్షించడానికి వచ్చినారు యుగ పురుషులు, దేవుళ్ళు అనే పేరుతో వచ్చిన వారు. కానీ యేసు ప్రభు ఒక్కటే దేవుడు. పాపిని ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు. పాపిని తన పాపం నుండి విడిపించడానికి అది యేసు ప్రభుకే సాధ్యం. సిలువనే మరి మార్గమైనది. కాబట్టి ఈ నూతన స్వభావాన్ని పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నేను ఎప్పుడు దేవునికి స్తుతిస్తాను. పాత స్వభావం నాదేంటి, క్రొత్త స్వభావం నాకు ఇచ్చినాడు. పాత స్వభావము అది విపరీతమైన, అంటే ఇప్పుడున్న పరిస్థితికి చాలా విపరీతమైన స్వభావం. కానీ ఇప్పుడు ఆ పాత స్వభావం, ప్రాచీన స్వభావం తొలగించి క్రొత్త మనసు, నూతన స్వభావాన్ని ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఈ సిలువ ఇదొక పెద్ద ఆశీర్వాదం. మీరు వార్తాపత్రికలు చదివినప్పుడు ఎన్ని ఘోరాలు చూస్తారు, ఎన్ని నేరాలు చూస్తారు. టీవీ ఆన్ చేసి కొన్ని సంవత్సరాలు నేను చాలా మరి నాది కొద్దిగా డిటెక్టివ్ మైండ్ కాబట్టి ఏమైంది తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి నేను ఘోరాలు నేరాలు అని చూసేదాన్ని. ఒకరోజు పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించినాడు. ఇక మీదట నువ్వు ఘోరాలు నేరాలు చూడకూడదు అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ చూడలేదు. దేవుని స్తోత్రం. సంపూర్ణమైన విధేయత చూపినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఏంటి ఘోరాలు, ఎటు చూసినా ఘోరాలు, ఎటు చూసినా నేరాలు, మళ్ళీ ఏమైంది. అప్పుడు అలాంటి చూడకూడదని పరిశుద్ధాత్ముడు గద్దించినాడు. లోకంలో అంతా ఘోరాలు, లోకంలో అంతా నేరాలు. ఈ నేరాల్లో చిక్కుకోకుండా, ఈ ఘోరాల్లో నువ్వు చిక్కుకోకుండా, వీటి గురించి నువ్వు శ్రద్ధ తొలగించుకొని దేవుని వైపు మరలడం, పవిత్రంగా పరిశుద్ధంగా నూతన స్వభావంతో ఈ లోకంలో జీవించడం, అనేకులకు సాక్షిగా అయిపోవడం ఎంత గొప్ప కార్యం. ఇది గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. రెండవ చూసినప్పుడు నీకు గొప్ప స్వాస్థ్యము సిలువ ద్వారా మరి దేవుడు నీకు అనుగ్రహించినాడు. నూతనమైన శాశ్వత రాజ్యములో నీకు వారసత్వము సిలువ ద్వారానే లభించింది. ఎందుకంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి ఊరుకోలేదు. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది. లవ్ ఆల్వేస్ గివ్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు. యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడని మనం నమ్ముతున్నాం. యేసునందు విశ్వసించి మనం నూతన రాజ్యంలోకి ప్రవేశించగలుగుతున్నాం. అశాశ్వతమైన ఈ లోకాన్ని వదిలిపోయినప్పుడు మనం ఎటు వెళ్ళాలి? విచ్ ఈజ్ యువర్ వే? యు గో స్ట్రైట్ ఇన్ టు ద బోజమ్ ఆఫ్ జీసస్. ఇటర్నల్ లైఫ్. ప్రతి ఒక్కడు ప్రభువునందు విశ్వసించువాడు వాడు నరకపాలు కాడు, వాడు నిత్య జీవానికి వారసుడైపోతున్నాడు. అంటే శ్రేష్టమైన స్వాస్థ్యము ప్రభువులోనే నీకున్నది. ఎఫెసీ పత్రిక 2:6 చూద్దాం. ఎఫెసియన్స్ 2:6. ఇక్కడ ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఇది గొప్ప రక్షణ, సిలువ ద్వారా నువ్వు పొందుకున్నది గొప్ప రక్షణ. ఇది విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. దేవుని స్తోత్రం. నీవు రక్షణ పొందడానికి ఏమి చెల్లించినావు? ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు కూడా ఏం చెల్లించలేదు. నీవు ముష్టి కానీ, ముడుపు కానీ, బంగారం కానీ, వెండి కానీ, నీ తల వెంట్రుకలు కానీ, నీ చెయ్యి కానీ, నీ శరీరంలో ఒక భాగం కానీ నువ్వేది అర్పించలేదు. నిప్పుల మీద నడవలేదు, కత్తుల మీద సాయం చేయలేదు, మునిగి తేలలేదు. ఎక్కడ? ఎంత అద్భుతం అండి సిలువ మార్గము. ఉచితమైన రక్షణ అంటున్నాడు. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. అందుకే సువార్త నమ్ముకొని బ్రతకొద్దు ఎవరు.
మీరు ఉచితముగా పొందినారు. ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్, ఫ్రీలీ యూ గివ్. అంటే చాలామంది సువార్త పేరు మీద చాలా ధనవంతులు అయిపోవడానికి ప్రయత్నిస్తారు. మిద్దెల మేడలు కట్టుకోవడానికి, భూములు స్వాస్థ్యం సంపాదించుకోవడానికి, లేక బ్యాంకులో అకౌంట్ ఉబ్బిపోవడానికి కాదు ఈ రక్షణ. అది చాలా శిక్షార్హమైనది. ఇది ఉచితంగా నీకు లభించింది. నువ్వేం చెల్లించినావు? ఆయన ఇచ్చిన రక్షణ కొరకు నీవేమి తిరిగి చెల్లించలేవు. ఈ రక్షణ పాత్రను చేతపట్టుకొని నువ్వు ఎల్లవేళలా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాట్ కెన్ ఐ రెండర్ అన్ టు ద లార్డ్ ఫర్ ఆల్ ద బెనిఫిట్స్ హీ హెస్ గివెన్ అన్ టు మీ, ద గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. యేసు ప్రభు ఈ లోకానికి దేవుడిచ్చిన గొప్ప వరమై ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుని దర్శనం ద్వారా అపోస్తలుడైన పౌలుగా మారినాడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, చెప్పశక్యము గాని ఈ గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. చెప్పశక్యము కాదు, వర్ణనాతీతమైంది, వర్ణించలేను, వివరించలేను సిలువను గురించి, ఆయన ప్రేమను గురించి, ఈ వరము గురించి అని అంటున్నాడు. కనుక ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులం. ఈ ధన్యతను దేనితో మరి నీవు ముడిగట్టగలవు, వెల చెల్లించగలవు? వి కెనాట్. అంటే ఇంత గొప్ప, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. అంటే ఇంత గొప్ప రక్షణ, ఇది చాలా గొప్ప రక్షణ. దీన్ని మరి నువ్వు వదులుకోకూడదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన జనములో నువ్వు చేర్చబడాలి. ఇక్కడ ఎఫెసీ పత్రిక 2:6 ఉంది, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, ఎంత గొప్ప భాగ్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మీరు చదివితే క్రీస్తునందున్న మహదైశ్వర్యం అంట. వాట్ ఎ గ్రేట్ ట్రెజర్ యూ హ్యావ్ ఇన్ జీసస్. ఆయన అందుకే ద మోర్ యు నో ద లెస్ యు లవ్ ద వరల్డ్. ఇప్పుడు యేసు ప్రభు మహిమను నువ్వు ఎక్కువగా తెలుసుకున్న ఆయన చేసిన బలియాగం గురించి ఎక్కువగా నీవు అర్థం చేసుకుంటున్న కొలది ఈ లోకం అంతా నీకు చెత్తలాగా అనిపిస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల గురించి ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని నిమిత్తం నాకు కలిగిందంతా నేను నష్టపరుచుకుంటున్నాను, ఇవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా చెప్పండి. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు ఏడవకుండా నాకు రక్షణ ఉన్నది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పాలి. వాట్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. నన్ను రక్షణలో నడిపించినాడు. అప్పుడు రక్షింపబడిన వారు రక్షణ లేని వారిని చూసి చాలా బాధపడాలి. అందుకే యోవేలు అంటాడు, యాజకులు కూడా రావాలి, సమాజంగా కూడుకోవాలి, పిల్లలు రావాలి, పెద్దలు రావాలి, పురుషులు రావాలి, స్త్రీలు రావాలి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యాజకులు కూడా బయలుదేరి రావాలి, రాజులైనా రావాలి, సింహాసనం దిగి అందరూ సమాజంగా కూడుకొని ప్రార్థనలు చేయాలి అంటున్నాడు. అప్పుడు నేను దేశాన్ని బాగు చేస్తాను, కుటుంబాలను బాగు చేస్తాను, వ్యక్తిగతులను బాగు చేస్తాను, నా కోపాగ్ని నేను చల్లార్చుకుంటాను, నేను దీర్ఘశాంతుడను, కృపా సమృద్ధి గలవాడు. కనుక ఇలాగూ రాని వారి కొరకు మీకేమి అనిపిస్తుంది అంటే, ఇలాగూ రాలేని వారి కొరకు, ఈ సత్యము తెలియని వారిని చూసినప్పుడు నీకేం కావాలి? జాలి కావాలి. ఈ అంత్య దినములలో విశ్వాసి ఏమని ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి? దాంట్లో ఒక పాయింట్ చెప్పినాను, నశించే ఆత్మల గురించి ఉన్న కన్నీటి ప్రార్థన కావాలి. హల్లెలూయా. సో మెనీ ఆర్ పెరిషింగ్ వితౌట్ ద న్యూస్ ఆఫ్ ద క్రాస్. చూడండి, సిలువను గూర్చిన వార్త అందకుండా ఎంతమంది ప్రతిరోజు నరకానికి మరి వెళ్ళిపోతున్నారు. నువ్వు సువార్త చెప్పాలి. అయ్యో, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాను, సిగ్గుపడను నేను. సువార్త అంటే దేవుని శక్తి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఈస్ గాస్పల్? గాస్పల్ ఈజ్ గాడ్స్ పవర్. ఇట్ కెన్ చేంజ్ ఎనీ పర్సన్, ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ పర్సన్. రోమన్స్ 1:16, రోమిలకు రాసిన 1:16 సువార్త దేవుని శక్తి అని అంటున్నాడు.
కాబట్టి ఈ స్వాస్థ్యాన్ని మనము అనుభవిస్తున్నాం. మన కొరకు సిద్ధపరిచిన గొప్ప రాజ్యము, అది శాశ్వతమైంది. నూతన యెరూషలేము అంటారు, పరలోక రాజ్యం అంటారు. వీటన్నిటిని మనకు స్వాస్థ్యంగా దేవుడు శిలువ ద్వారానే అనుగ్రహించినాడు. మూడోది చూసినప్పుడు మనకు గొప్ప ప్రభువు ఉన్నాడు. కొలసీలకు రాస్తూ మరి పౌలు భక్తుడు ఒక మాట అంటాడు చూడండి, కొలసి 1:13. మనకు ఎలాంటి ఆశీర్వాదము శిలువ ద్వారా కలిగింది. మనకు కొత్త ప్రభువు అంటే నూతన అధికారి, ఆయన అధికారంలోకి రక్షణ ద్వారా మనము అది పొందుకున్నాం. కొలసి 1:13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంధకార సంబంధమైన అధికారంలో నుండి నిన్ను విడుదల చేసినాడు. లేకుంటే సాతానుడే నీ ప్రభు. పాపం చేసి సాతానుడు ఎట్ట చెప్తే అట వింటావు నువ్వు. సాతానుడు పాపానికి ప్రేరేపిస్తాడు, శాపం తీసుకొని వస్తాడు, నీకున్న ఆశీర్వాదాలను అపహరించుకుంటాడు. వాడు చెప్పినట్టు నువ్వు వింటూ ఉన్నావు. అట్టి పరిస్థితిలో ఈ అంధకార సంబంధమైన అధికారములో నుండి యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా నన్ను ఏం చేసినాడు? విడిపించేసినాడు. దేవుని స్తోత్రం. వెల చెల్లించినాడు, విమోచన క్రయధనము చెల్లించినాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు, నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యు బికేమ్ హిస్ పొజిషన్. అందుకే యేసు ప్రభువును అంగీకరించిన వారు భర్తలను కోల్పోయినా, బిడ్డలను కోల్పోయినా, సమస్తం కోల్పోయినా మేము దిక్కులేని వారం అనకూడదు. మనకు దిక్కు అయి ఉన్న ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను సమస్తం కోల్పోయినా అనదు, నేను అన్నీ పొందుకున్నాను ప్రభువులో అనాలి. హల్లెలూయా. అవును, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ జీసస్ బికాస్ యూ బికమ్ ట్రయంఫెంట్ వెన్ యూ బిలీవ్ ఇన్ ద క్రాస్. 4 చూసినప్పుడు నీకు మరి ప్రాచీన స్వభావము తొలగిపోయి నీకు నూతన స్వభావం ఇచ్చినాడని ఈ మాట ఎఫెసీలకు రాస్తూ 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు మునుపటి ప్రవర్తన వదిలిపెడుతున్నారు, ప్రాచీన స్వభావాన్ని మీరు వదిలిపెట్టాలి. మీరు సిలువ శక్తిని అనుభవించిన వారు, మీరు నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నారు. ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవా. అంటే పాతవి గతించిపోయినాయి అంతే. యూఆర్ లీవింగ్ దట్. నేను చెరసాల పరిచర్య కానీ నేను యూపీఎఫ్ టీంతో చెంచల్గూడ జైలు, మరి చెర్లపల్లి జైలు, ఇంతకుముందు మనకు పర్మిట్ ఉండింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిషన్ వాళ్ళు స్క్రాప్ చేసినారు. అయితే నేను పోయిన దాదాపు 900 మంది క్రిమినల్స్ ఉన్న ఒక కూడికకు నేను వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు అరేంజ్ చేసినారు. అందరు దొంగలు, దుర్మార్గులు, బందిపోట్లు, వ్యభిచారులు, హత్యలు చేసిన వాళ్ళు అందరూ. ఇదేవి సమూహం నాయన. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీ ముఖాలు ఎంత కళగా ఉన్నాయి. పొద్దున్న అందరు యేసు రక్తం అందు కడిగిన జనం కదా. నేను చూసింది ఏంటి? అక్రమస్తులు. మరి చూస్తే ముఖాలు చూస్తే క్రూరంగా ఉన్నాయని. అయితే వాళ్ళందరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు. అంటే నేను మంచిగా మరి నా యూనిఫామ్లో వెళ్ళాను, ఇట్లా మంచిగా తెల్ల బట్టలు కట్టుకొని నల్ల బైబిల్ పట్టుకొని ఒక టీంతో వెళ్ళాను, పాటలు పాడినాము, మంచి వాక్యం చెప్పినాను. అయితే వాళ్ళు చాలా ఆకర్షితులు అయిపోయినారు అన్నమాట. ఒక్కొక్కరు వచ్చి నా పాదాలు పట్టుకుంటున్నారు, పాదాలకు ముద్దు పెడుతున్నారు, అమ్మ అమ్మ అని ఏడుస్తున్నారు. ఇది ఎక్కడి మహిమ అని నేను అనుకున్నాను. అయితే ఒకడు వచ్చి అంటున్నాడు, మా నేను 21 మందిని చంపినాను, యేసుప్రభు నన్ను క్షమిస్తాడా అని అడుగుతాడు. నేను నీ కొరకే వచ్చినాడయ్యా, నేను క్షమిస్తాడని చెప్పి దగ్గర తీసుకొని మంచి ప్రార్థన చేసి కళ్ళు ఏడుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్పినాక చాలా ఏడుపు వచ్చేసింది, ఆయన గుండె పగిలిందన్నమాట. అయితే వారి స్వభావాలంతా కర్కశంగా ఉన్న దేవుని వాక్యం విన్నప్పుడు వారు కరిగిపోయినారు. అంటే పౌలు భక్తుడు అందుకే అంటున్నాడు, మీరు
మునుపటి ప్రవర్తన విషయంలో మీరు చాలా మోసకరమైన దురాశలతో నిండి చెడిపోవు మీ స్వభావము, ప్రాచీన స్వభావము ఈ రక్షణ పొందిన తర్వాత మీకు మరి మీ చిత్తవృత్తి మార్చబడింది, నూతనపరచబడింది. నీతి, యథార్థమైన భక్తి, దేవుని పోలికగా మీరు మార్చబడుతున్నారు. నవీన స్వభావాన్ని మీరు ధరించుకుంటున్నారు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రక్షింపబడిన తర్వాత కూడా యేసుప్రభు రక్తమందు కడగబడిన తర్వాత అదే కోపం, అదే కుండలు చెప్పడం, అదే దొంగతనం, అదే వ్యభిచారం, అదే మాటికి పాపం చేస్తూ ఉంటే నీవు ఈ శిలువ ధ్యానాల్లో పూర్తి మార్పిడి కావాలని నా ప్రార్థన. దేవుని స్తోత్రం. అని దేవుడు యేసుప్రభు ఇంత విలువ చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు, రక్తం గార్చినాడు, ఆ పటు బాధలు అనుభవించినాడు. ఇవన్నీ ఎప్పుడు మనం ధ్యానిస్తాం. ఇంకా నీకు స్వభావంలో మార్పిడి రాలేదంటే ఇట్ ఈస్ హై టైమ్ యూ టర్న్ టు గాడ్. దేవునితో తిరగాలి. చేసిన పాపం మరీ చేస్తుంటే నువ్వు యేసు గాయాలను మాటికి రెచ్చగొడుతున్నావు అంటే ఎంత శిక్షార్హమైంది. నెవర్ రిపీట్ కమిటింగ్ ద సిన్. ఒక్కసారి చేసినావు, దాన్ని ఒప్పుకున్నావు, వదిలిపెట్టినావు, రక్తమందు ప్రభు నిన్ను పవిత్రపరిచినాడు. తిరిగి మరీ అందుకే పేతురు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టు. షుడ్ నెవర్ కమిట్ అన్నమాట. ఆ దేవుడిస్తాడు ఆ పరిశుద్ధాత్మ శక్తి. అంటే మనమంతా దేవుళ్ళ మేము కాము, అయినా ఈ లోకంలో ఉన్నాము. ఆయన క్రీస్తు యేసునందు ఉన్న వానికి గొప్ప విజయము ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. వి ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్. మనంతటా మనం జయించలేము, కానీ ఈ క్రొత్త స్వభావము ధరింపజేసిన ప్రభు నీకు క్షణక్షణం కూడా విజయాన్ని అనుగ్రహిస్తాడని మర్చిపోకూడదు. తర్వాత నేను 5వది చెప్తున్నాను, 4 చెప్పినాను ఇప్పుడు. 5వది ఏంటంటే ఈ యేసు క్రీస్తు యొక్క శిలువ బలియాగం ద్వారా నీకు ఒక గొప్ప మిత్రుడు దొరికినాడు. గొప్ప మిత్రుడు. వాట్ ఏ గ్రేట్ ఫ్రెండ్ యూ హ్యావ్ ఇన్ జీసస్. ఒక పాట పాడతాం కదా, వాట్ ఏ ఫ్రెండ్ యూ హ్యావ్ ఇన్ జీసస్, ఆల్ యువర్ సిన్స్ టు బేర్, what a privilege to carry everything to God in prayer. You have such a, అంటే క్రీస్తు యేసును మించిన మిత్రుడు ఇంకెవరున్నారు ఈ లోకంలో నీకు? ఇది కేవలం రక్షణ మార్గంలోనే నీకు లభిస్తుంది. యేసు క్రీస్తు చూపిన ప్రేమ సిలువలో ఎంత ప్రేమ, ప్రాణం పెట్టినంతగా ప్రేమ. మనం ఎన్ని ప్రేమలో చూస్తాం కదా, లోకంలో ప్రాణం తీసే ప్రేమలు ఉంటాయి. చాలా ప్రేమించినాను, ప్రేమోన్మాదైపోయినాను, అందుకే చంపేసినాను అంటాడు. అలాంటి ప్రేమ కాదు. చచ్చినాడు, చంపేలే. ఆయనే స్వయంగా మన కొరకు మరణమైనాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం పెట్టునంతగా ఉన్న ప్రేమ. ఇలాంటి మిత్రుడు ఎలాగున్నాడు, ఎలాగూ నీకు ఎక్కడ లభిస్తాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట మీరు చూస్తారు. యు హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఇన్ జీసస్. హల్లెలూయా. యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటి మీకు తెలియజేస్తాను. చూడండి, ఇక దాసుడవు కావు, ఇంకా నీవు స్నేహితుడవు అయిపోయినావు. దాసుడు ఇంటికి వస్తే ఇట్లా తలుపు మెల్లగా కొడతాడు, ఇంటిలోకి భయపడుకుంటూ వస్తాడు. పనివాడు మంచం మీద ఎక్కి కూర్చోడు కదా, అంత ధైర్యం ఉంటుందా పని చేసేవాని? వాడు దాసుడు. కానీ కుమారుడు అయిపోయినప్పుడు లేక స్నేహితుడు అయిపోయినప్పుడు వాడు ఇంటికి ఎంత ధైర్యంగా వచ్చేస్తాడు, ఎంత చక్కగా మాట్లాడతాడు. అంటే హీ ఎంజాయ్స్ ఆల్ ద ఫ్రీడమ్. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, పాపం నుండి ఈ లోకం నుండి ఏర్పరచుకున్నాను, నా రక్తం మీ కొరకు క్రయధనంగా ఇచ్చినాను, ఇక మిమ్మల్ని దాసులని పిలువను నేను, మీరు నాకు స్నేహితులు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరొకటి, ఈజ్ నాట్ ఓన్లీ ఎ ఫ్రెండ్ బట్ ఈజ్ ఏ హై ప్రీస్ట్ ఫర్ యూ. ఇది మాట హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఉంది. ఇతను గొప్ప ప్రధాన యాజకుడు, మార్పులేని ప్రధాన యాజకుడు అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 20 నుండి చదువుతున్నాను. ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపు ఆయన మన పూటకాపు. 1000 నామాలు చెప్పినాను కదా, దాంట్లో పూటకాపు అని ఒక నామం ఉంటుంది. అంటే షూరిటీ, హీ స్టాండ్స్ యాజ్ ఎ గ్యారంటీ ఫర్ అవర్ లైఫ్స్, షూరిటీ ఫర్ ఎ బెటర్ కవెనెంట్. అంటే
ఆయన మనకు పూటకాపు. పూటకాపు అంటే మీకు తెలుసు, మీకు తెలుగు బాగా వస్తుంది కదా. అంటే హీ విల్ స్టాండ్ ఫర్ యూ యాజ్ అ గ్యారంటీ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ సాల్వేషన్, ఫర్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్, టు ప్రివెంట్ యూ ఫ్రమ్ సిన్, టు గార్డ్ యూ ఫ్రమ్ ద ఈవిల్ అటాక్. అలాగూ ఆయన పూటకాపు. వారైతే ప్రమాణం లేకుండా యాజకులు అవుతారు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నాడు అని ప్రభు ప్రమాణం చేశాను. ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వల్ల ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. నువ్వు యేసుక్రీస్తును తెలుసుకున్న కొలది, ఆయన నామములు, ఆయన పేర్లు, ఆయన బిరుదులు, ఆయన అట్రిబ్యూట్స్, ఆయన స్వభావాలు తెలుసుకున్న కొలది నీలో శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆయన యాజకుడు. ఎలాంటి యాజకుడు? మరియు ఆ యాజకులు మరణం పొందర చేత ఎల్లప్పుడూ ఉండు సాధ్యం కానదన. ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయను. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మీరంటారు ఎవరో ఒక దైవజాన్ని నమ్ముకుంటారు, మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, మంచిదే, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ గాడ్ సర్వెంట్స్. కానీ ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ఈయన ఇప్పుడుండి అప్పుడు చనిపోయేవాడు కాడు, నిరంతరము యాజకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్లు మీ కొరకు ప్రార్థన చేయకుంటే, నాకు తెలుసు ఇన్ని సంవత్సరాల సేవా అనుభవాలు, అరే కొన్నిసార్లు మాకు కూడా పనులు ఉంటాయి, మేము వెళ్ళిపోతే ముఖమంతా మార్చుకుంటారు, మా కొరకు ప్రార్థన చేయకుండా అమ్మ పోయిందని. అది చిన్న బుద్ధి అది. ఎందుకంటే నీకు పెద్ద యాజకుడు ఉన్నాడు, ఆయనకు మరణమే లేదు, ఆయన నిరంతరం ఉండే యాజకుడు. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినప్పుడు, అందుకే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఎక్కడ వెళ్తున్నామో కృపాసనం. కొంత పాస్టర్లకు టైం ఉండదు. వాక్యం ఇచ్చిన తర్వాత అందరికీ ఒక్కొక్కరికి ప్రార్థన చేయాలంటే ఇంకా రాత్రి 12 అవుతుంది, 3 గంటల లెవెల్ మరి ఇక్కడ రావాలి కదా. నేను జస్ట్ టచ్ చేసేసుకుంటే వెళ్ళిపోయినాను. అదే వీలవుతుంది ఒక మానవురాలికి, మానవునికి. కానీ ఇక్కడ ఒక యాజకుడు నీకు పరిచయం చేస్తున్నాను, యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు. ఆయన నిరంతరము యాజకత్వం చేసేవాడు, ఆయన మార్పులేని యాజకత్వం గలవాడు. ఆయన నీకు అన్ని వేళల్లో అందుబాటులో ఉన్నాడు. అన్ని సమస్యలను ఆయనకు చెప్పుకోవచ్చు. ఏ సమయమైనా, అర్ధరాత్రి వేళైనా, ఏ సమయమైనా పోయి నేల వంగి మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు లభిస్తుంది. దేవుని స్తోత్రం. ఒకరోజు ఒక 3 గంటలకు నాకు ఫోన్ చేసింది, ఉదయకాలం 2 అనుకుంటా, 2 గంటలు, మంచి నిద్రలు ఉన్నప్పుడు ట్రింగ్ 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 అంటే చిరాకు వచ్చేసిందంటే నాకు ఒక్కసారి నా స్వభావం మారిపోయింది. అంటే అప్పుడప్పుడు మారుతుంటాయి కదా మన స్వభావాలు. మళ్ళీ యేసు రక్తం అందు మట్టి మాటికి కడగబడ. కోపం వచ్చేసింది నాకు. ఇంత తెలివిలేని దద్దమ్మ నాకు నిద్ర ఉందా? ఇన్ని పనులు చేస్తుంటే కళ్ళు కనబడవా? రాత్రి 2 గంటలకు నన్ను ఎందుకు పిలిచింది? ఆమె ఏం అడిగింది తెలుసా? అమ్మా నేను రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను, నాకు యూపీఎఫ్కి వచ్చే అడ్రస్ చెప్పమన్నది. ఓ దేవా, విసిగిపోయినాను నేను. ఏంటమ్మా నీవు అడ్రస్ అడుగుతున్నావు ఏంటి మధ్యాహ్నం? అమ్మ నాకు రావాలని ప్రేరణ. సరే ఓర్పుతోటి అడ్రస్ చెప్పిన. కానీ మానవురాలుగా నాకు విసుకొచ్చింది. మన నిరంతరం జీవించు యాజకునికి ఏ విసుగు రాదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నువ్వు ఏ ప్రశ్న అయినా అడుగు, ఎంతైనా ఇబ్బంది పెట్టు, ఆయన విసుగులేనివాడు. అందుకే ఇక్కడ 24వ వచనం హెబ్రీ పత్రిక 7:24, ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. సంపూర్ణంగా రక్షిస్తాడు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. సంపూర్ణంగా నువ్వు ప్రార్థన చేసేవారికి సంపూర్ణ రక్షణ ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ సమయమైనా వీళ్ళు ఎట్ ఎనీ టైం, అది నా అనుభవం, ఏ టైం అన్నా నేను చాపమర్చుకొని ప్రభు పాదాల దగ్గర ఉంటాను, ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు నిద్ర పట్టదు. ఇవన్నీ చాలా భారమైన పనులు కదా. కొన్నిసార్లు గుండె బాధ కలుగుతుంది, నొప్పి లేస్తుంది, గాయాలు అవుతుంది. అవన్నీ మరి మేము ప్రదర్శించుకోలేము. అయితే ప్రార్థనకు నేను మోకరించి ప్రార్థించినప్పుడు ఐ గెట్ ద ఆన్సర్ సో క్విక్లీ. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఒకసారి చదువుదాం 14 నుండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను
ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు నెవర్ గో బ్యాక్ వెన్ ద స్పిరిట్ ఇన్స్పైర్స్ యూ టు నీల్ డౌన్ అండ్ ప్రే. చాలా మట్టుకు మనం ప్రార్థన అనే ప్రేరణ రాగానే అడిచేసి ఇంకేదో పనులు చేస్తాం, అది మనకు దరిద్రానికి కారణమైపోతుంది. అంటే వెన్ గాడ్ ఇన్స్పైర్స్ టు ప్రే, యూ జస్ట్ షట్ ద రూమ్ అండ్ జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే ఇన్ హిస్ ప్రెజెన్స్. అది దేవుని పిలుపు కదా. రా నాతో సహవాసం చేయి, నీ సమస్యలన్నీ నేను తీర్చేస్తాను, నువ్వు భయపడే అవసరం లేదు, నేను నీకు చాలిన వాడను, నేను నీకు సరిపోయిన వాడను. హెబ్రీ పత్రిక 7:25 చూడండి, 7:26, హెబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. గట్టిగా చెప్పండి, సరిపోయిన వాడని. హీజ్ ఇనఫ్, హీజ్ ఇనఫ్. ఏ సమస్య ఉంది ఈరోజు? ఇంత ఉదయం లేచి పరిశుద్ధాలయంకి వచ్చినావు, పిల్లల మాట వినడం లేదు, బాగా తిండి పెట్టి పెంచావు కదా, దారి తప్పినారు, నీ గుండెకు బరువుగా మారిపోయినారు. వారి కొరకు ప్రార్థన చేయి. ఎట్టి ప్రధాన యాజకుడు సరిపోయిన వాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? చక్రవడ్డీలు కడుతూ అలసిపోయినావా? చావాలని అనుకుంటున్నావా? ప్రార్థన చేయి. శ్రీమంతుడు ఈ ప్రధాన యాజకుడు, శ్రీమంతుడు. పిల్లలకు సంబంధాలు రావడం లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాధి బాధలు ఉన్నాయి, లేక భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు. ఇవన్నీ టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఈ ప్రధాన యాజకుడు అంటే, యాజకుడు అనే పదానికి అర్థం ఏంటంటే దేవునికి నీకును మధ్యలో ఉన్నవాడు. హల్లెలూయా. నీ కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తాడు. చాలాసార్లు నా జీవితంలో నేను చూసినాను, నేను ప్రార్థన చేయని వాటిని పొందుకున్నాను. ఇదేంటి, నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు, దేవుడు ఎలాగిచ్చాడు ఈ కార్యాన్ని, ఇంత పెద్ద ఆశీర్వాదం నాకు ఎలాగ లభించింది అంటే, తలంపు ఊహ మన మదిలో పుట్టక మునిపే ఆయన నీకేవేవి కావాలి ఆయనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. హీ ప్లీడ్స్. నేను చాలా సంవత్సరాలు ఆశించినాను, పెద్ద స్థలం కావాలి కదా నాకు, ఇంత దర్శనం ఉంది, మరి సిలువ ధ్యానాలు నడిపించాలి, మేముండే చోట చాలా సంకుచితంగా ఉంది, ఇరుగు పొరుగు వారందరూ అభ్యంతరాలు చెప్తే ఎక్కడికి వెళ్ళాలి, ఇదిగో ఇదే త్రోవ, దీనిలో చక్కగా నడుచుకో. హల్లెలూయా. ఇది కట్టినామా మనం? ఇది కోట్లు పెట్టినా కష్టమే, ఇలాంటి సుందరమైన మందిరంలో దైవ కార్యం జరగడం కదా. చేతులెత్తి దేవునికి వస్తారు, వందనాలు చెల్లించండి. హల్లెలూయా. అయితే 6వది, మరి నీకు దేవునికి ప్రగాఢమైన బంధాన్ని, తండ్రితో ప్రగాఢమైన బంధానికి కారణమైంది సిలువ త్యాగము. యేసు ప్రభు, జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ టోటల్ బాండ్ విత్ ద హెవెన్లీ ఫాదర్. లేకుంటే తండ్రి నీకు ఎలా తెలుస్తుంది? తండ్రిని పరిచయం చేసినాడు ప్రభు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగం ద్వారా, బలియాగం ద్వారా నీ పాపములు క్షమింపబడి నీవు మరి కుమారత్వాన్ని పొందుకున్నావు. దేవుని తండ్రి అని పిలవడానికి ఉన్న యోగ్యత నీకు సిలువ బలియాగం ద్వారా, ప్రభు చూపిన ప్రేమ ద్వారానే లభించింది. నేను చదువుతాను, గలతీ 4:4 నుండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఈ ధర్మశాస్త్రం మనకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. నాయనా తండ్రి మొరపెడితే ఆ ఆత్మను మనకిచ్చినాడు. దాస్యపు ఆత్మ కాదు. ఇంతకుముందేమో స్నేహితుడవు, నువ్వు దాసుడవు కావన్నాడు. ఇక్కడేమో నువ్వు కుమారుడవు, నువ్వు దాసుడవు కావని అంటున్నాడు. దేవుని స్తోత్రం. కుమారుని ఆత్మ మనలో వచ్చింది. అందుకే మనం మోకరించగానే తండ్రి తండ్రి, తండ్రి తండ్రి, నాయనా నాయన, అబ్బా తండ్రి. ఎంత మంచి రిలేషన్షిప్ అండి ఇది, ఎంత మంచి బంధం. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నాకు వెలుగైనాడు, యెహోవా నాకు రక్షణకర్త, నేనెవరికి భయపడుతున్నాను. తండ్రి నాకు తోడున్నాడు కదా. ఇంత ఉదయం ఇంత పెద్ద కూడికలు పెట్టాలంటే కొద్ది గుండె గట్టిగా ఉండాలి కదా. అంటే ఇది మన పని కాదు కదా, దేవుడే నా తండ్రి ముందుండి నడిపిస్తున్నాడు అని అనుకోవాలి. దేవుని స్తోత్రం.
ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నీకు భయపడే అవసరం లేదు. చూడండి, ఇది కూడా సిలువ ఆశీర్వాదం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన తండ్రిగా అయిపోయినాడు, నీవు ఆయన ప్రజగా తీర్చబడినావు. నిత్యుడగు తండ్రి, యెషయా ప్రవక్త మరి పేరు పెడతాడు కదా, యేసుప్రభు పుట్టకముందే 700 సంవత్సరాల ముందే ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అది నిత్యుడగు తండ్రి. నీకు ఈరోజు ఏదైనా బాగా వ్యాకులం ఉందా? నాకైతే తండ్రి మరి మమ్మల్ని చాలా క్రమశిక్షణలో పెంచినాడు, కానీ ఆయన కాలము ముగించుకొని ప్రభువు దగ్గర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నాకెవరు తండ్రి? తల్లి కూడా అలాగే వెళ్ళిపోయింది. నాకెవరు తల్లి? అసలు తల్లి తండ్రి లేని కొదవ కూడా అనిపించకుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ షార్టేజ్ కానీ ఆ ల్యాకింగ్ కూడా లేదు. ఎందుకంటే క్రీస్తులో అలాంటి సంపూర్ణత ఉన్నది. దెర్ ఇస్ టోటల్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద ఫెలోషిప్, ఇన్ ద బాండ్ బిట్వీన్ యూ అండ్ జీసస్. నువ్వు దేవునితో తండ్రి అని మాట్లాడాలి. ప్రార్థన చేసినప్పుడు ఆరంభిస్తావు తండ్రి తండ్రి, ముగించినప్పుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అంటే యేసు లేకుంటే నీకు తండ్రితో బంధము లేదు. తర్వాత మరి 7వది చూడండి, నీకు చాలా ఓదార్పు ఆదరణ యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారానే లభించింది. యోహాను సువార్త 14:26 చూడండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళే సమయంలో, అంటే శిష్యులను సిద్ధపాటు చేస్తున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఒక ఆదరణకర్తను ఎల్లప్పుడూ మీతో ఉండడానికి వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నానని 14 యోహాను 16 ఉంది. 26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పి సంగతులన్నీ మీకు జ్ఞాపకము. ఇది కాదా సిలువ సిరి? కాదా? నేను సిలువ సిరుల గురించి మాట్లాడుతున్నాను. ఒక 10 చెప్పాలనుకున్నాను. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ప్రక్కన ఎవ్వరు కూడా నిన్ను తడిమి కానీ నిన్ను బుదగరించి కానీ తలను మురుతూ నిన్ను ఆదరించడానికి ఎవరుంటారు? అంత సమయం ఎవరికి ఉందండి? కానీ ఇదిగో నీకు సిలువ బలియాగం ద్వారా ఆదరణకర్తకు పరిశుద్ధాత్ముడు ఎల్ల వేళల నీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పెద్ద పాప దేవుడు తీసేసుకున్నాడు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు. హఠాత్ మరణం. అప్పుడు ఇలా కుప్పగూలి ఉన్నప్పుడు చాలామంది వస్తున్నారు, ఫ్రెండ్స్, బ్యాంకులో ఉండేవారు, కలీగ్స్, కొందరు పాస్టర్స్ వస్తున్నారు. 5 నిమిషాలు ఉంటారు, ఆదరిస్తారు, వెళ్ళిపోతారు. 5 నిమిషాలు మరొకరు వస్తారు. 2 దినాల్లో అయితే ఎవరు లేకుండా, అయ్యో నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అయ్యగారు ఇంకో మూలలో పడి ఏడుస్తున్నాడు, ఎవరు లేరు ఆదరించడానికి. నాకు అనిపిస్తుంది, ఎవరి లోకంలో ఆదరించడానికి వచ్చినా అంతంత మాత్రమే ఆదరించగలరు. నేను సంపూర్ణంగా ఆదరించడానికి ఆదరణకర్తను అనుగ్రహించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, పనులు చేస్తున్నా నువ్వు భయపడ, నీ గాయాన్ని నేను కడతాను, నీకు కావలసినవన్నీ ఇస్తాను. ఈ స్వరం నీ చెవులకు వినబడుతూ ఉంటుంది. అంటే ఎంత గొప్ప ఆదరణ ప్రభువులో. ఈ గొప్ప ఆశీర్వాదం కేవలము సిలువ మార్గంలోనే నీకు లభిస్తుంది. ఎన్ని చెప్పినాను ఇప్పటి వరకు? 7, 8. నేను తొందరలో చెప్పి ముగిస్తాను. 8, సాతానుపై విజయము సిలువ బలియాగం ద్వారానే లభించిందని. యేసు ప్రభు సిలువలో మరి నీకు చేసిన త్యాగం ద్వారా నీకు గొప్ప విజయం. నీవు సాతాను యొక్క ఆధిపత్యం నుండి విడిపింపబడిన. కొలస్సీ పత్రికలో ఉంది ఆ మాట, 2వ అధ్యాయము 15వ వచనం. ధ్యానించండి చక్కగా ఈ వాక్యాలన్నీ. 2:15. మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంగా వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచాను. ఇది పెద్ద ప్రసంగం, మీకుట్టి రెఫరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మరి చాలామంది పాపం చేసి అంటారు, సాతాను శోధించిందండి, ఏం చేయాలండి, నేను వ్యభిచారంలో పడిపోయినాను, సాతాను శోధన అండి ఇది. అంటే అలాగూ
నీవు మోసపోతే నరకపాలైపోతావు. సాతానుడి పేరేంటి? ఏం పేరు తెలియదు మీకు? మోసగాడు అని పేరు. వాడు అబద్ధికుడు, నీకు అబద్ధాలు నూరిపోస్తాడు, అబద్ధములకు జనకుడు, వాడు తంత్రవాది. వాని తంత్రములను మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతాను శోధనండి, ఏం చేయాలండి అని అనుకుంటా వ్యభిచారం చేస్తూ పో. వీపు బద్దలవుతుంది ఒకరోజు, కటకట పాలవుతావు ఇంకో రోజు, నీకున్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. సాతాను మీద అధికారము నీకు సిలువ బలియాగం ద్వారా లభించింది. దేవుని స్తోత్రం. యేసు నామములో ఈ వ్యభిచార పాపాన్ని బంధిస్తున్నానంటే నీ తలంపులన్నీ యేసు రక్తం చేత ఏమవుతుంది? కడగబడుతుంది. హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు? నమ్మేవారు ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. యూ హ్యావ్ విక్టరీ ఓవర్ ద సాటన్స్ టెంప్టేషన్. మనం పాడితే మాత్రం కాదు, పాడతాం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను అని పాడితే సరిపోదు. ఎవ్రీ టైమ్ యూ హావ్ టు ఎక్సర్సైజ్ ద వర్డ్. చూడండి, ఇవన్నీ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఉదయకాలం శరీరం క్రమంగా ఉండాలి, చక్కగా ఉండాలంటే జిమ్కి వెళ్తారు కదా. ఇప్పుడు ఈ 40 రోజు ఏంటి? ఇది ప్రతిరోజు మీకు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అన్నమాట. సంతోషం ఉంటే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తర్వాత 9వ ఇది 9 విక్టరీ ఓవర్ డెత్. మరణ భయము లేకుండా నిన్ను మార్చింది యేసు ప్రభు యొక్క సిలువ బలియాగం. సిలువను చూచుకోలేదే నీకు మరణ భయం తొలగిపోతుంది. అందుకే యేసు నామము నిమిత్తము మరణించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? జీవించడానికి సిద్ధమే, మరణించడానికి కూడా సిద్ధం. మరణ భయం లేదు. ఎందుకంటే మరణము నీకు ప్రభు దగ్గర వెళ్ళిపోతానికి ఒక మార్గం అయిపోయింది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావు అయితే నాకు లాభమే. బ్రతుకుతే మాత్రం ప్రభు కొరకు బ్రతుకుతాను, చనిపోతే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు పోయేదేముంది, నాకు నష్టమేమీ లేదు అంటే అంత గొప్ప విజయం. అది రెఫరెన్స్ ఇస్తాను. కొరింథీ పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఈ మాట ఉంది. 15వ అధ్యాయం 54 చూడండి. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు జయం అనుగ్రహిస్తాడు, మరణం మీద కూడా విజయం. అందుకే ఒక పాట ఉంది, మరణ భయము మంట గలిసి మహిమనాథుని సిలువలోన. మరణ భయము మంట గలిపి మరణాధుని సిలువలోన. దురభిమాన పాపము తొలగిపోయే శాపము. దురభిమాన పాపము తొలగిపోయే శాపము. 10వ చూడండి. నీవు యేసు క్రీస్తు నామాన్ని ధరించుకొని ప్రభు యొక్క గొప్ప త్యాగము నీ పట్ల జరిగింది. నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించినాడు. నీకు మరణ భయము లేదు, నా పాప భయము లేదు, ఏ భయము లేదు, రోగ భయము లేదు, శాప భయము లేదు, సాతాను భయం అసలే లేదు. అంటే వీటన్నిటి మీద అత్యధికమైన విజయం నీకు ఇచ్చినాడు. రోగం వస్తే వెంటనే పోవడం, వైద్యుని నీవు పట్టుకుంటావు. అంటే ఈ మధ్యలో కూడా నా స్నేహితురాలు మందు వికటించి మరణించింది. అంటే మందు కావాలి, ఏదో రోగం వచ్చేసిందని మంచిగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పోయింది, ఏదో తప్పుడు మందు ఇచ్చినాడు, చచ్చిపోయింది. అంటే నేను ఏమంటున్నానంటే వీటి భయాలన్నిటి నుండి విడిపించినాడు యేసు ప్రభు. నిన్ను అంతగా ప్రేమించినాడు. యూ హావ్ టు ఆల్వేస్ ట్రస్ట్ హిమ్.
ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. అంటే ఆయన ప్రతి విధమైన ఆశీర్వాదం నీకు అనుగ్రహించడానికి, ప్రతి విధమైన సిరి, సంపద, ఆశీర్వాదం, సమాధానం, సంతోషం, సంతృప్తి. అందుకే అంటాడు యేసు ప్రభు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? మీకు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను. హల్లెలూయా. ఐ కేమ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. సమృద్ధి అయిన జీవాన్ని నీవు అనుభవిస్తున్నావు, భయము లేకుండా బ్రతుకుతున్నావు. చివరిగా 10వది, నిత్యము నీవు యేసు రక్తమందు కడగబడుతూ ఉన్నావు. యోహాను సువార్త 1:7 ఉన్నది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా హల్లెలూయా. ఇంట్లో పనిచేసే స్త్రీలకు తెలుసు, మనం గిన్నెలు ఒక్కసారి కొనుక్కొని వచ్చి అలాగే మనం వాడతామా? ప్రతిరోజు గిన్నెలు వాడుతున్న కదా మళ్ళీ తిరిగి దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తళతళ మెరిసేలా మళ్ళీ తిరిగి వాడుతూ ఉంటాం. వాడుతున్న కొలది మురికైతే మళ్ళీ తిరిగి కడుక్కుంటాం. అలాగే ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా చేసేది యేసు యొక్క పవిత్రమైన రక్తము. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తుంది. నువ్వు భయపడే అవసరం లేదు. కొన్నిసార్లు నువ్వు వైదొలుగుతున్నావు, పడుతున్నావు, మట్టి తగులుతుంది, మురికి అవుతున్నావు. సాతాను అంటాడు, నీ పని అయిపోయిందిరా అని అంటాడు. నా పని ఏం కాలేదు, ఇంకా నాకు పని ఉందని చెప్పి లేచి యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధంగా అయిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది గొప్ప ఆశీర్వాదం కాదా? అంటే బుద్ధిపూర్వకంగా చేసే పాపం గురించి నేను మాట్లాడడం లేదు. తెలియక అవిశ్వాసం ద్వారా జరిగిపోయిన కార్యాల గురించి విచారించకుండా యేసు రక్తం నీకు ఎప్పుడు అందుబాటులో ఉందని నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి రక్షణ మార్గంలో వచ్చిన వాడవైతే యేసు రక్తము నిన్ను దుర్నీతి నుండి విడిపిస్తుంది, సదా పరిశుద్ధంగా ఉండడానికి శక్తినిస్తుంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నా వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఒక్కసారి మీకు తిరిగి ఆ 10 కార్యాలు జ్ఞాపకం చేసి వాక్యం ముగిస్తున్నాను. 1 అంటే సిలువ ద్వారా 10 సిరుల గురించి చెప్పిన 10 treasures అవుట్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. 1 నీకు నూతనమైన స్వభావాన్ని ధరింపజేసినాడు. 2వది నీకు నూతన శాశ్వత స్థిరమైన రాజ్యములోకి ప్రవేశం. 3వది నీకు అధిపతిగా, నాయకునిగా నీ మీద ప్రభుత్వం చేయడానికి ప్రభు యేసు ప్రభు. 4వది ప్రాచీనమైన స్వభావం వదిలిపెట్టి నూతన స్వభావంతో నిన్ను ఆయన మరి అలంకరించినాడని చెప్పాలి. ఏ న్యూ మైండ్, క్రీస్తునందున్నవారు నూతన సృష్టి, ఒక నూతన సృష్టిగా నేను మార్చేసినాడు. తర్వాత 5వది నీకు ఒక స్నేహితుడు యేసు ప్రభునందు ఉన్నాడు, ఒక యాజకుడు నీకు ఉన్నాడు. తర్వాత మరి తండ్రితో ఒక డీప్ లవింగ్ రిలేషన్షిప్ యూ గాట్ ఓన్లీ త్రూ ద క్రాస్. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి కుమారుని ఆత్మను నీకు అనుగ్రహించినాడు. తర్వాత ఒక ఆదరణకర్త, ఒక పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలో నీకు అందుబాటులో ఉన్నాడు ఈ రక్షణ మార్గంలో. అలాగే సాతాను మీద అధికారం నీకు ఇచ్చినాడు. పౌలు భక్తుడు అంటారు రోమా 16:20 సాతానుని మీ కాళ్ళ క్రింద, సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా ఏం చేస్తాడు? చితకద్రొక్కిస్తాడు. తర్వాత 8 మరణం మీద కూడా నీకు విజయం ఉన్నది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటే మరణ భయము తొలగించేసినాడు. బతుకుతే ప్రభు కొరకు బ్రతుకుతాను, చేస్తే నేను ప్రభు కొరకు చేస్తాను. మేము బ్రతికినను ప్రభు కోసమే, మేము మరణించినను ప్రభు కోసమే, మేము బ్రతికినను, మేము చనిపోయినను మేము ప్రభు వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. వి బిలాంగ్ టు గాడ్ అంటే దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. తర్వాత యేసు రక్తము నిత్యము నీకు అందుబాటులో ఉంది. ఈ మాలిన్యంతో నిండిన ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవించడానికి యేసు రక్తం ఎప్పుడు కూడా నిన్ను ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుందనే విశ్వాసం. దేవుని స్తోత్రం. ఈ 10 కార్యాలు మన మధ్యలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఇంత మంచి కాపరి, ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజుడు నా తోడుగనున్నాడు.
ఇంత మంచి కాపరి, ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజుడు నా తోడుగానున్నాడు. ఎందుకు భారము, ఎందుకు వ్యాకులం, ఎందుకు భారము, ఎందుకు వ్యాకులం, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టములు వచ్చినా నష్టములు కలిగినా, చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. నష్టములు వచ్చినా శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. లోకాశ్రయములు మారిపోయినప్పుడు, లోకులందరూ చేయి విడచినాను. లోకాశ్రయములు మారిపోయినప్పుడు, లోకులందరూ చేయి విడచినాను. స్వంత సహోదరులు త్రోసివేసినను, సొంత సహోదరులు త్రోసివేసినను, క్రీస్తు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆయన నీ పాదములకు స్తోత్రం. మీరు సిలువలో మాకు అనుగ్రహించిన 10 సిరుల గురించి మేము ఈరోజు ధ్యానించినాం. సిలువ దేవుని శక్తి అయి ఉన్నది కనుక నీకు వందనాలు. ఈ 40 రోజుల ప్రయాణంలో మొదటి రోజు మీరు మమ్మల్ని అద్భుతంగా నడిపించినందుకు నీకు వేల స్తోత్రం. నీ దాసరాలు మరుగుపరుచుకొని నీ ప్రజలతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. లైవ్ స్ట్రీమింగ్లో విన్నవారిని, టీవీ ద్వారా విన్నవారిని, ఇక్కడ వచ్చి తండ్రి పరిశుద్ధాలయంలో తోటి విశ్వాసులతో కూడుకొని ప్రార్థనలు చేసి ఈ సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీవిచ్చిన ఆశీర్వాదాలు ఎన్నో ఎన్నో మేము లెక్కించలేము. ప్రభువా నీకు వందనాలు. మరి ఈ సిలువను గూర్చిన వార్తను మేము అనుదినము ధ్యానించడానికి, మా జీవితాలను నీలో పటిష్ఠితం చేసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నీ అద్భుతమైన స్వస్థత మరి తండ్రి ఇచ్చే హస్తము, ప్రభువా బాగు చేసే నీ హస్తము, ప్రేమ గల నీ హస్తము, శక్తినిచ్చే హస్తము వారి తల మీద ఉంచి వారిని దీవించి ఆశీర్వదించి వారి కట్లన్నీ తెంపివేసి వారిని రక్షణ మార్గంలో నిఠారుగా నడిపించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777.
డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని యూపీఎఫ్ ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం